ఉన్నాయి, పార్లమెంట్ కోసం ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి మనం చర్చించుకోవడానికి మీ అందరిని కూడా కలుసుకోవడం జరిగింది. మీ అందరికీ నేను కొత్త కాదు, చాలాసార్లు చాలా గ్రామాలకు ఈ మల్లాపూర్ మండలంలో ఎమ్మెల్యే గారితో పాటు రావడం జరిగింది, అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మామూలుగా అయితే ఎంపీలకు ఎట్లా అంటే ఒక 1000 ఊర్లు ఉంటాయి, 7 నియోజకవర్గాలు ఉంటాయి, అన్ని ఊర్లు తిరుగుడు కష్టం. కాకపోతే నేను జర మొండిదాన్ని, అందుకనే ఎప్పుడు అంకుల్కి చెప్పి ఎన్ని ఊర్లు వీలైతే అన్ని ఊర్లు తిరుగుదామని చెప్పి మన ఊరు మన ఎంపీ అనే కార్యక్రమం పెట్టుకొని చాలా గ్రామాలకు రావడం జరిగింది. మరి అట్లా వచ్చినప్పుడు ఇక్కడ మల్లన్న గుట్టు ఉన్నది, దానికి రోడ్ వేస్తామని చెప్పి మేమందరం కూడా సోమన్న గుట్టు ఉన్నది, రోడ్ వేస్తామని చెప్పి మాటిచ్చడం జరిగింది. ఎందుకు అన్ని పనులైనా ఆ సోమన్నకు నా మీద దయరానట్టుంది, ఆ రోడ్ ఒకటి ఇరుక్కపోయింది. కానీ ఇవాళ మీ అందరి సమక్షంలో నేను మాటిస్తూ ఉన్నాను, ఆ రోడ్ వేసి ఆ రోడ్ మీద కాకుండా మెట్లు ఎక్కిపోతా పైకి అని మొక్కున్నా. మరి ఖచ్చితంగా రోడ్ వేసి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మల్లాపూర్ మండలంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ముఖ్యంగా మల్లాపూర్ మండలంలో ఉండే రైతాంగ సమస్యలు తీర్చడానికి 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి 3 సబ్స్టేషన్లను మనం మంజూరు చేసుకున్నాం. ఒకటి అడవి రేగుంట రావాలంటే సబ్స్టేషన్లు ఉండాల్సిందే అని చెప్పి ఆలోచన చేసి ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి అదేవిధంగా పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం మనం. ఇవాళ మొత్తం మనం మల్లాపూర్ మండలంలో 12,000 పెన్షన్లు ఇస్తున్నాం. ఆ 12,000 పెన్షన్లలో తెలియనటువంటి పరిస్థితులలో ఉంటారు. కానీ అటువంటి కార్మికులకు ఇవాళ ఒక గ్యారంటీ ఏంటంటే నెల తిరిగే లోపల మా అన్న కేసీఆర్ ఇచ్చే 1000 రూపాయలు అయితే మా అకౌంట్లో పడతాయని ఒక గ్యారంటీ ఉన్నది. ఆ 1000 ఇవాళ 2000 కాబోతా ఉన్నది. మొన్న ఎన్నికలలో వాగ్దానం చేసినాం, అందరు కూడా 1000 రూపాయలు తీసుకునే పెన్షన్ మే 1వ తారీఖు నుండి 2000 పెన్షన్ మన అకౌంట్లలో పడబోతుందని సంతోషంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు. జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితులలో కొంతమంది ఉన్నారు. మరి జాగా ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి పేదవారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా మే 1 తర్వాత ప్రారంభం అవుతుందని మీ అందరికీ కూడా నేను చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను. వద్దాను ఎవరికి పైసలు? గుర్తులే గుర్తుంచుకో. ఏ అక్కలు చెప్పాలా ఒకసారి? ఇంతమంది ఉన్నారు, గట్టి చెప్పాలి, ఓకేనా? గుర్తులే గుర్తుంచుకో. మగవాళ్ళు కాదు, ఓన్లీ అక్కలు. గుర్తులే గుర్తుంచుకో, గుర్తులే గుర్తుంచుకో. జై తెలంగాణ, జై తెలంగాణ.